కనక మహాలక్ష్మి కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటే సడన్గా ఒక బల్లొచ్చి కనక మహాలక్ష్మి మీద పడుతుంది. దాంతో భుజం మీద పడిన బల్లిని కనక మహాలక్ష్మి దులుపుకుంటూ ఉండగా అప్పుడే అటువైపుగా ఫోన్ మాట్లాడుతూ వచ్చిన అంబిక వెనుక నుండి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూస్తుంది. ఇక ఫోన్లో వాళ్ళతో నేను మళ్ళీ చేస్తానంటూ ఫోన్ పెట్టేసి కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే సహస్ర కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తారు. ఏ లక్ష్మి, ఒక్కసారి ఇటు తిరుగు అని చెప్పి అంబిక గట్టిగా అరుస్తుంది. దాంతో కనక మహాలక్ష్మి కంగారు పడిపోతూ తన మెడలో బయటపడిన మంగళసూత్రాన్ని గట్టిగా చేత్తో పట్టుకుంటుంది. విహారీ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. ఇక అంబిక వాళ్ళు కనక మహాలక్ష్మిని ముందుకు తిరగమని అడుగుతూ ఉంటే విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. కనక మహాలక్ష్మి ముందుకు తిరిగిన తర్వాత ఇందాక నేను నీ మెడలో ఏదో చూశాను, ఏంటది అని చెప్పి తన మెడలో ఉన్న చైన్ని బయటకు లాగి చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి తన మెడలో ఉన్న తాళిని సహస్ర అంబిక వాళ్ళు చూసేసారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.